ఎవరిని చూడరా అసలు వాణి గారు? చూడరా వాళ్ళ ఇల్లు ఏంటో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కనీసం టీ తాగలేదు. ఒక అత్తగారని గౌరవం లేదు. మా డబ్బు తింటూ ఎంతసేపు ఆలక్కలు ఆ రాఘవరావు గారు అన్న అతనికి ఏమీ లేదు. అతని ఇల్లంతా అమ్మితే ₹1,00,000 రాదు. అంత పూరు కానీ డాబులు చెట్టు లాగా ఒక లాల్చి పైజామా వేసుకొని బయలుదేరిపోతాడు. అవంతా మా కొడుకు డబ్బులే. ఎందుకు అసలు ఇప్పుడు ఈ గొడవ అసలు రావడానికి కారణం ఏంటంటే రాజకీయం ఒకటేనా? ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఏమన్నా ఉందా? లేకపోతే ఆమెకి అండి ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చేసి నడి రోడ్డు మీద ఉన్నాడు నా కొడుకు. అంటే ఏమి ఇచ్చేశారు? అన్నీ ఇల్లు ఇచ్చేశారు. 8 కోట్ల ఇల్లు, పాలిష్ యూనిట్ ఇచ్చేశారు, గ్రానైట్స్ ఇచ్చేశారు, ఇంకా ఒక 5 కోట్లు వేరేగా ఇచ్చారు. ఇంకా మొన్నటి వరకు 2,00,00,000, 1,50,00,000 అలాగ ఇచ్చారు. అయితే మేము ఎప్పుడు ఏం అడగము. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మాకు రమ్మని పిలవలేదు. ఏనాడు కూడా నేను వాళ్ళ ఇంట్లో టీ తాగలేదు. కాకపోతే పిల్ల పందిరాటు వేసినప్పుడు వెళ్ళాను. అప్పుడు కొంచెం ఏదో ఆ టైం దాటిపోయింది, కొద్దిగా భోంచేసి అలాగ వచ్చేసాను. ఈ 30 ఏళ్ళలో నా కొడుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయి పెట్టగా అసలు ఆస్తులు ఏమీ లేకుండా అన్నీ ఆయన శ్రీనివాస రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత కూడా ఎందుకు ఇదంతా ఈ రాద్ధాంతం అంతా ఎందుకు జరుగుతుంది? విరక్తి చెందిపోయారు. ఇంకా ఈ జీవితం నాకెందుకు స్కెల్టన్ మిగిలిపోయింది. ఆఖరికి 3 నెలలు అతనికి భోజనం లేదు. మాకు ఆ సంగతి తెలియదు. ఎలాగున్నారో అన్నీ ఎలాగున్నారంటే నేను ఏడుస్తానని, పిల్లలు బాగానే ఉన్నారులే అమ్మా అని చెప్పేసేవారు. ఇలాగైతే ఒకరోజు తను ఇంకెందుకు ఎక్కడైనా చనిపోవాలని ఒకటి, ఇంకా హరిద్వారం ఎక్కడికో వెళ్ళిపోతానని ఒకటి, ఇది చేసి సన్యాసం పుచ్చుకోవడానికి కూడా అతను తయారైపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు? అంటే వాళ్ళ ఇంట్లో ఉండట్లేదా, మీ దగ్గర ఉంటున్నారు? ఇట్లా ఎప్పుడో సూట్ కేసు అన్నీ బయట పెట్టి అన్నీ విసిరేసి కత్తులు పట్టుకొని పొడి చేస్తానని రోజు కత్తులతో యుద్ధమే ఆవిడ. బాటిళ్ళు పగలగొట్టడము, నైట్ తాగియడం, ఆ బాటిల్ ఎరగొట్టి మా పిల్లడికి పొడి చేస్తానండం. ఆ మాదిరి అన్న ఆవిడ వాళ్ళకి తెచ్చి ఆవిడ వల్ల ఓట్లు ఉన్నాయి, మనకు లాభం ఉంది, మీరు ఆవిడకి తీసుకొని తిరగాలి, వాళ్ళ కలింగులు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, అలాగని చెప్పి నాకు అవి కూడా తెలియదు. ఆవిడే తీసుకొచ్చి ఆవిడే లేడీస్ అందరికీ పంపించి తిరుపతి తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని ఇవన్నీ మళ్ళీ మాదిరి వాళ్ళ ఆయన గారికి నైట్ ఫోన్ చేయడం, మీ ఆవిడ మా ఆయనతో తిరుగుతుంది, ఇవన్నీ విని పరిచయం చేసింది వాణి గారే, తీసుకొచ్చింది వాణి గారే. తర్వాత ఇవి అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్పడం కూడా వాణి గారు. దేశంలో వాళ్ళ కుటుంబంలోనూ నా కొడుకు పైకి ఉండకూడదు. నా కొడుకు ఇచ్చిన డబ్బు తింటారు, వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చేశాడు, వాళ్ళకి కనీసం ఒక ₹1,00,000 విలువ చేసే ఇల్లు కూడా లేదు. అలాంటి వాళ్ళు నా కొడుకు దీంతోనే ఎంతవరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. మేమేనాడు వాళ్ళది ₹1 తినలేదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మేము ఎవరము వెళ్ళాం. అయితే అలాగుంటుంటే ఆ మధ్య నాకు తెలిసింది ఇలాగ అయిపోయాడు, అన్నయ్య చూస్తే భయం వేస్తుంది అని చెప్పారు. నిజంగా చూస్తే మరి ఏమి లేదు, ముఖం ఇతను నా కొడుకైనా అని అనిపించేసింది, ఓన్లీ స్కెల్టన్. అయితే అప్పుడు అన్నయ్య మీరు అడ్డగా వచ్చి కారు అడ్డుకు పెట్టి ఈ శ్రీకాకుళం దాటిపోయారు, చాలా దూరం విజయనగరం ఇదంతా దాటేశారు. ఇంకా అటు నుంచి వచ్చి కారు అడ్డంగా పెట్టి తీసుకొచ్చారు. అమ్ముంది, నేనున్నాను, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏమైనా బాగుందా, అన్నీ దాని ముఖం మీద వేసేసి నువ్వు కట్టుబట్టలతో వచ్చేసావు కదా, సరే అయితే ఇప్పుడు నీకు ఒక 4-5 నెలల్లో నేను ఇల్లు కట్టించిస్తానని. అప్పటికప్పుడు అక్కడ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి చేతులకి నమస్కారం పెట్టాలి, చాలా మంచివాళ్ళు వాళ్ళందరూ, సార్ మీరు ఉండండి, శ్రీధర్ గారు కూడా చెప్తున్నారు కదా అని చెప్పి ఆ రోడ్డు దగ్గర ఈ చివరిన ఇల్లు కట్టడం అయ్యింది. ఇప్పుడు మీ కోడలు వాణి చాలా ఆరోపణలు చేస్తుంది, మాధురి సీని ఇద్దరు కలిసి ఉంటున్నారు, కలిసి పెళ్లి చేసుకుంటున్నారు. మాధురి ఎవరో మాకేం తెలుసు, తనే తెచ్చింది, తనే కలిపింది, తనే వాళ్ళ అతనికి చెప్పి విడదీసింది, అన్నీ చేసింది. ఇప్పుడు శ్రీని గారితో ఇలాగా ఇవి ఉన్నాయని అతని మీద కూడా ఆరోపణ చేస్తూ నిన్న సాయంకాలం అప్పుడు నా కొడుకు తెచ్చేసిన తర్వాత సడన్గా కొని రాత్రి అనక పగలనక ఎండలో ఉండి 4-6 మాసాల్లో అతనికి ఉండడానికి బెడ్రూమ్లు అన్నీ తయారు చేయించాడు మా చిన్నోడు. డబ్బంతా మేమే పెట్టాం. వాళ్ళది అది అతని దగ్గర అప్పటికి పైసలు లేవు, అన్నీ తీసేసుకున్నారు వాళ్ళే, కార్డులతో సైతం తీసేసుకున్నారు. చివరికి ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ మీ అబ్బాయి శ్రీనివాస్ ఒక మాట అయితే అన్నారు, నేను విడాకులు తీసుకుంటాను. తల్లిగా మీరు ఏం చెప్తారు? విడాకులు తీసుకోమని చెప్తారు? తీసుకోవాలి అంటే తన్నోటితో 10 సార్లు అన్నారు, అందరి దగ్గర నాకు విడాకులు కావాలి, నాకు అతను వద్దు, నాకు భర్త వద్దు అని వైఎస్ఆర్ దగ్గర అతనికి వెళ్ళి జగన్బాబు దగ్గరికి వెళ్ళి అతనికి టికెట్ ఇవ్వకండి, అతను మంచివాడు కాదు, ఈ నాకు ఇవ్వండి అంటే అప్పుడు నా కొడుకు ఒక విధంగా అమాయకత్వం, పోనీలే అని ముష్టి వేశాడు, టికెట్ ముష్టి వేసాడు దానికి.
ముష్టేసేయడంతో ఇక్కడ అంతాను ఒక సైకోలాగా ప్రవర్తించింది. అందరూ చీ ఇదేంటి ఇలా ప్రవర్తిస్తుంది, ఇలాంటి దానికి ఎమ్మెల్యే ఏంటి, దీనికి మొగుడికి బయట పెట్టేసింది, ఈ క్యాండిడేట్ పిచ్చి అయిపోయినది, అప్పటికే క్యాన్సర్ ఆపరేషన్ అన్నీ అయినాయి, నడవే లేదు, ఇదేంటి అని చెప్పేసి వాళ్ళేమో అందరూ కూడా ఆయనకి కబురు పంపారు. అదేం వర్క్ చేస్తుంది, అదేం చేయలేదండి, మీరు అనవసరంగా శ్రీనివాస్ గారి కంటే అప్పుడు వెంటనే ఈవిడికి పిలిచి, అమ్మ ఎలక్షన్ గెలిచిన తర్వాత నీకు ఏదైనా ఒకటి ఇస్తాను, కానీ నువ్వు అక్కడ హ్యాండిల్ చేయలేవు, శ్రీనివాస్ గారు అయితే అన్నిటి విధంగా బాగుంటుంది, కాబట్టి టికెట్ నేను అతనికి ఇచ్చేస్తున్నానని మళ్ళీ జగన్ గారు మనకి ఇచ్చారు. అంటే అసలు పోయిన ఎన్నికల్లో